హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్. అందరికీ నమస్తే. మనం ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ బజ్జీ చేయబోతున్నాం అండి. వైన్ షాప్ల ముంగట బజార్ ఏరియాలో ఎగ్ బజ్జీలు చేస్తారు కదండి. మిర్చీలు బోండాలు ఎగ్ బజ్జీలు చేస్తారు కదా, ఆ స్టైల్లోనే మనకు మిర్చి బండి స్టైల్లోనే ఎగ్ బజ్జీలు కూడా చేస్తారు కదా, అదే పద్ధతి ప్రకారంగా నేను ఎగ్ బజ్జీ చేస్తున్నా అండి. చాలా టేస్టీగా నోట్లో పెడితేనే కరిగిపోయేలాగా ఈ ఎగ్ బజ్జీ అయితే ఉంటుంది అనమాట. మరి దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో, మరి ఎలా చేస్తున్నావు వీడియో అయితే పూర్తిగా చూడండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నామండి. అందులోకి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుందాం. తర్వాత కోడిగుడ్లు మునిగేటట్టు మనమైతే వాటర్ అయితే పోసుకుందాం. మనకైతే 50% అయితే ఎగ్స్ అయితే ఉడికినాయండి. ఇవి ఉడికే లోపు మనమైతే పిండి అయితే మ్యారినేషన్ చేసుకుందామండి. నేనైతే ఇప్పుడు ఒక 150 గ్రాముల దాకా పిండి అయితే తీసుకుంటున్నా అండి. శనగ పిండి, ఒక స్పూన్ దాకా జీలకర్ర తీసుకుంటున్నాండి. ఒక స్పూన్ దాకా సాల్ట్ అయితే తీసుకుంటున్నా. ఒక స్పూన్ కారం అయితే తీసుకుంటున్నా అండి. కొద్దిగా వంట సోడా తీసుకుంటున్నా. మనమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుదామండి. మనకు 6 కోడిగుడ్లు కదండి. మనకు ఆ కోడిగుడ్లు అనేది మనం రెండు ఒక్కలే తీసుకుంటాం కదా, 12 ముక్కలు అవుతాయి. 12 ముక్కలకు సరిపడా నేనైతే పిండి అయితే తీసుకున్నా. ఓకే అండి, మనకైతే పిండి అయితే బరబ్బర్ సెట్ అయింది. చూడండి ఎట్లా కారుతుందో, మనం ఇట్లా చేయలేపినప్పుడు ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి. పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట బొండలు అయితే మనకు. మనకైతే ఎగ్స్ కూడా ఉడికినాయండి. ఈ వేడి వాటర్ పారబోసుకొని మనమైతే ఎగ్స్ పొట్టేది దిద్దాం. మనమైతే ఇప్పుడు కోడిగుడ్డు అయితే కట్ చేసుకుందామండి. నేనైతే 2 వక్కలుగా కట్ చేస్తున్నా. ఇప్పుడు మనకైతే కంచు అయితే హీట్ ఎక్కిందండి. ఆయిల్ అయితే తీసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. మనమైతే ఇప్పుడు ఈ ఎగ్స్ ఒక్కలున్నాయి కదా, ఇందులో ముంచుకొని ఆయిల్ అయితే తీసుకుందామండి. మనకైతే ఎగ్ ఒక్కలు అనేది మంచిగా ఇలా ముంచుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నా. నేనైతే ఇప్పుడు మంట అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా అండి. మనమైతే ఇప్పుడు ఈ బజ్జీలని ఒకసారి కలుపుకుందామండి. మనమైతే ఇప్పుడు వేసి కొద్ది టైం పడుతుంది కదా, మనం వేసిన వెంబడే కలిపింది అనుకో బజ్జీలు అనేది అడుగుపట్టే అవకాశం అయితే ఉంటుందండి. వేసిన ఒక 30 సెకండ్ తర్వాత మనమైతే కొద్దిగా కలుపుకోవాలి. చూడండి ఇట్లా అడుగు అంటే అది అంతే మూమెంట్లో మనమైతే కలపాలన్నమాట. ఫస్టే కలిపితే ఏమైందంటే బజ్జీ అనేది మొత్తం పిచ్చి పిచ్చి అయిపోతుంది. కోడిగుడ్డు అవుతుంది, ఈ పిండికి పిండి అయిపోతుంది. చూడడానికి గలీజ్గా అయితే ఉంటుంది అనమాట. అందుకే కొద్దిగా అంత టైం తీసుకొని మనం ఇట్లా గంట పెట్టి కలపాలన్నమాట. చూడండి ఇట్లా కలిపిన తర్వాత మనమైతే మంట అయితే లో ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టి మనమైతే ఈ బజ్జీల్ని ఉడికించుకోవాలి. మనం గంట పెట్టిన తర్వాతనే మంట తక్కువ చేయాలండి. ఫస్టే మంట తక్కువ పెడితే ఏమైతుందంటే ఈ అడుగు అంటే అవకాశం అయితే ఉంటుంది. మనం ఈ గంట పెట్టి కొద్దిగా కలిపిన తర్వాత మనకు పర్ఫెక్ట్ గా బజ్జీ ఇచ్చిపోకుండా సెట్ అయింది అన్నప్పుడు మంట అయితే తక్కువ పెట్టాలి. ఇప్పుడు మంచిగా మనకు లో ఫ్లేమ్ లో మంట పెట్టినాం కాబట్టి మంచిగా నీట్ గా పైన మాడకుండా లోపలైతే ఉడికే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు అయితే బజ్జీలు అయితే ఉడికినాయి. చూడండి ఒకసారి ఎట్లా లుకింగ్ ఉన్నాయో. ఈ ఒక ట్రిప్ అయితే తీసుకుందామండి. ఒక ట్రిప్కు 6 అయితే వేసినాం కదా, మళ్ళీ ట్రిప్ ఇంకొక 6 వేసుకుంటే మనకైతే ఓవరాల్గా బజ్జీలు అయితే అయిపోయినట్టే. చూడండి ఒక 6 బజ్జీలు అయితే తీసినాం కదండి, మళ్ళీ ఒక 6 బజ్జీలు అయితే వేసుకుందాం మనం నెక్స్ట్. మనకైతే ఇంకో ట్రిప్ కూడా
ఎగ్ బోన్లు అయితే రెడీ అయ్యండి. ఈ డ్రిప్ అయితే తీసుకుందాం మనం. ఇక ఫస్ట్ ట్రిప్ తీసుకుని ఇక్కడ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ ట్రిప్ కూడా తీసుకుంటున్నాం మనం. అయితే ఓవరాల్గా మనకు 12 బజ్జీలు అయితే రెడీ అయినాయండి. చూడండి ఇలా ఉన్నాయో. మొత్తానికైతే మనకైతే ఎగ్ బజ్జీలు అయితే రెడీ అయినాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇట్లా తీస్తేనే మెత్తగా మంచి సాఫ్ట్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటిని కోసి చూపిస్తే మీకు లోపల మంచిగా ఉందా లేదా అనేది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికినాయో. ఇప్పుడు వీటిని మనమైతే టేస్ట్ అయితే చూద్దామండి. మరి టేస్ట్ చూసిన తర్వాత మరి మీకు కూడా చేసుకోవాలా లేదా అనేది మీకైతే చెప్తాను నేను. ఇవి చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే, పళ్ళం అయితే ఆగుతలేదు అనమాట. సూపర్ టేస్ట్ అవుతున్నాయండి మనకైతే. అవి అద్దరిపై టేస్ట్ అవుతున్నాయి మనకు ఎగ్ బజ్జీలు అనేది. ఉప్పు కారం కోడిగుడ్డు బరాబర్ కలిసినాయండి. పిండి కూడా పర్ఫెక్ట్గా ఊరింది మనకైతే. అద్దరిపై టేస్ట్ అవుతుందండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకోండి. మీరు అద్దరిపై టేస్ట్ అయితే ఆస్వాదిస్తారనమాట. మీరే కామెంట్లో చెప్తారు మస్తు వచ్చింది బ్రో అని. ఇదే అండి వాటి రెసిపీ అయితే. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి వీడియోస్ అయితే ఇస్తున్నామండి. కొద్దిగా సపోర్ట్గా మీరు ఉంటారు, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఓకే అండి, మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.